డీటెయిల్స్ చూస్తే ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా ఐఎండీ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, ఇక మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సముద్రం అలజడి కారణంగా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. మరికొన్ని బృందాలను అధికారులు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉంచారు. మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. కాకినాడ జిల్లాలో 5 రోజుల సెలవు ప్రకటించారు. కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి జిల్లాలో 3 రోజులు, ఇక తూర్పుగోదావరి, అన్నమయ్య, కడప, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులు సెలవు ప్రకటించారు. ఏపీని తాకనున్న మోంతా తుఫాన్ గురించి ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే ప్రజలందరూ కొద్దిగా భయాందోళనకు గురవుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు ఎలాంటి చర్యలను తీసుకున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఎస్ యమునా, గుడ్ మార్నింగ్. ఇవాళ మోంతా తుఫాను ప్రభావం దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఇదివరలోనే గత 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలో ప్రధానంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. అనేక చెరువులు అయితే గండ్లు పడ్డాయి. అలాంటి వారి ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలోనే మరో తుఫాన్ రావడం పెనుగన్నంగా భావించినటువంటి అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ప్రభుత్వం సూచనల మేరకు ఎక్కడికక్కడ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. వెంటనే వారిని అందరినీ కూడా ఖాళీ చేపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా జిల్లాలో పరిగణలోకి తీసుకున్నట్టయితే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం, ఈ స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం ఇటు తిరుపతి నుంచి దాదాపు గూడూరు, అలాగే గూడూరు జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాలో గూడూరు, నెల్లూరు జిల్లాలో కూడా ఈ సముద్రంలోకి పోయి కలిసే అవకాశం ఉంది. దీని కారణంగానే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అదే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇదివరలోనే కొన్ని నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే చెరువులన్నీ కూడా నిండు కొండలా తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మోంతా తుఫాన్ కారణంగా మరింత ప్రభావం, తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే గుర్తిస్తున్నారు. అందుకనే ఎక్కడెక్కడైతే ప్రమాద పరిస్థితి పొంచి ఉందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చర్యలు అయితే చేపట్టి ప్రజలను అక్కడ అప్రమత్తం చేస్తున్నారు. అలాగే నది రోడ్డు కల్వర్టుల ప్రదేశాల్లో కూడా పోలీసులు, ప్రజలు సూచిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మొన్న పరిశీలించినట్టయితే స్వర్ణముఖి నదిలో దాదాపు 7 మంది విద్యార్థుల్లో 7 మంది యువకులు, 4 యువకులు గల్లంతైన ఘటన కూడా చోటు చేసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నది కల్వర్టులు, చెరువులు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలన్నింటిలో కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కల్వర్టుల వద్ద, చెరువుల వద్ద ఎవరు కూడా పబ్లిక్ వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదే కాకుండా దాదాపు అలాగే అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా 24 గంటలు పహరా ఉండేలా కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి కొన్ని చెరువులకు గండిపడే అవకాశం ఉంది. ఈ గండిపడుతున్న క్రమంలోనే కూడా వాటిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే 3 రోజుల పాటు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు అయితే సెలవు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకైతే సెలవు అయితే ప్రకటించారు. అదే కాకుండా క్వారీలు, ఈసారి ముఖ్యంగా గనుల శాఖ కూడా స్పందించింది దీని మీద. జిల్లాలో ఉన్నటువంటి క్వారీలన్నింటినీ కూడా మూసేవాలి, ఈ 3 రోజుల పాటు క్లోజ్ చేసేసేయండి, ఎలాంటి బ్లాస్టింగ్ చేయొద్దండి. ఎందుకంటే
తుఫాన్ తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రమాదం పొంచి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో క్వారీలో పనులు కూడా ఆపేవాళ్ళని చెప్పేసి గనుల శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు కూడా ఎవరు కూడా తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ఇది ఇలా ఉండగా తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలు అన్నీ కూడా నిండు కొండలా మారాయి. అటు ఆకాశంగా పాప వినాశనము, కుమారధార, పసుపుధార ఈ డ్యాంలన్నీ కూడా నిండు కొండలా మారాయి. ఈ మొందా తుఫాన్ కారణంగా మరో కొద్దిపాటి వర్షం పడినా కూడా వాటి ప్రభావం మీద గేట్లు తెరిచే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తారు. జిల్లాలోని అర్నియార్ ప్రాజెక్టు, అలాగే ఎన్టీఆర్ జలాశయము, అలాగే ఇలాంటి జలాశయాలన్నీ కూడా నిండుకొండలా మారున్నాయి. ఈ పరిస్థితి అంటే చిన్నపాటి వర్షం పడినా కూడా వర్షం పడినా కూడా ఆ జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదిలే అవకాశం ఉంది. కాబట్టి కూడా దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు అయితే అటు నీటిపారుదల శాఖ, ఇటు రెవెన్యూ శాఖ, అటు పోలీస్ యంత్రాంగం అన్ని శాఖలను సంయుక్తం చేసుకుని భద్రతాపరమైన చర్యలను చేపట్టారు. జిల్లాలో అలాగే ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో ఎలాంటి చిన్నపాటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలని చెప్పి సీఎం ఆదేశానుసారం అధికారులందరూ కూడా అప్రమత్తమై సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఉదయం నుంచి కూడా వాతావరణం పూర్తిగా దట్టమైన మేఘామృతంగా ఉంది. ఎప్పుడు ఏ సమయంలో వర్షం పడుతుందో అని కూడా చూస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు దాదాపు చెన్నైకి 710 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రీకృతమై ఉన్నందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి ముందస్తు చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.